హలో అందరికీ. మనమైతే తిరుపతిలో ఉన్న గోశాల చూద్దామా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. చాలామందికి తెలియదు గోశాల ఎక్కడుంది అనేది. వెంగమాంబకి దగ్గరలోనే ఉందన్నమాట గోశాల. అక్కడ స్టాండర్డ్గా ఉండే వాళ్ళని ఎవరినైనా షాపుల వాళ్ళని అలా అడిగితే అడ్రస్ అయితే చెప్తారు. ఇక్కడ స్వామివారి ఊరేగింపులో ఉపయోగించే ఏనుగైతే ఇక్కడ ఉంటుంది. మనమైతే ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు చక్కగా. అదైతే చక్కగా ఆశీర్వదిస్తుంది అందరినీ. ఇంకా మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలోనే అది డాన్స్ చేస్తుంది చాలా క్యూట్గా అనమాట. ఇంకా చాలాసేపు ఇంకా అలానే చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇదైతే మొత్తం గోశాల. స్వామివారికి వెన్న పంపిస్తారు కదా, అదైతే ఇక్కడే ప్రిపేర్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. నార్మల్ వాళ్ళని అయితే ఇక్కడ వరకే ఎలో చేస్తారు, లోపలికైతే ఎలో చేయరు. ఓన్లీ సేవ వాళ్ళని అయితే లోపలికి ఎలో చేస్తారు. మనం చూడొచ్చు లోపల ఎలా ఉండిద్ది అనేది. ఇంకా ఇక్కడే గోవులన్నీ కట్టేసి ఉండే అనమాట. ఆ గోవుల నుంచి పాలు తీసి కాచి సేవ వాళ్ళ చేతే అవన్నీ చేయిస్తారనమాట. ఈ సేవ పేరు వచ్చేసి నవనీత సేవ అనమాట. ఇది కూడా సపరేట్గా ఉంటుంది. మనం ఆన్లైన్లో రివీల్ చేస్తారు, మనం అప్లై చేసుకోవాలి. చూడొచ్చు మీరు గోశాల అయితే. లోపలైతే మంచిగా కృష్ణయ్య అయితే ఉంటాడనమాట ఎదురుగా. చాలా అంటే చాలా అందంగా ఉంటాడు. రోజు రెడీ చేస్తారు ఆయన అయితే. నాకైతే ఎంత బాగా అనిపిస్తాడో ఆయన్ని చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది. నేనైతే 3వ సారి వెళ్ళాను సేవకి. వెళ్ళిన ప్రతిసారి గోశాలకు అయితే కంపల్సరీ వెళ్తామన్నమాట. వెళ్ళి కృష్ణయ్య దర్శనం చేసుకొని వస్తామన్నమాట. మా వాళ్ళు అయితే ఆల్రెడీ నాకన్నా ముందే లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ అన్నకైతే హెల్ప్ చేస్తున్నారనమాట. మీరు చూడొచ్చు ఇవైతే పొయ్యలు. ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా ఆవు పేడతో అలికి ముగ్గులేసి దాన్ని అయితే మంచిగా క్లీన్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు స్వామివారికి వినియోగించే కుండలు, పాలు కాయటాకి అవన్నీ వస్తువులు. నార్మల్ వాళ్ళని అయితే ఎల్లో చేయరు, సేవ వాళ్ళని అయితే ఎల్లో చేస్తారు. సేవ వాళ్ళు వెళ్ళి చూడొచ్చు చక్కగా లోపలికి వెళ్ళి. లోపలైతే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. అన్న అయితే వీడియో తీయొద్దు నువ్వు అని చెప్పేసి అన్నారు. లేదురే కొంచెం సేపు అన్న అని చెప్పేసి అన్నాను అనమాట. నేను కూడా వెళ్ళినప్పుడు ఇవన్నీ సర్దేసి ఉండేవి. మామూలుగా మొన్న వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ క్లీన్ చేసి పెడుతున్నారు. ఇంకా చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా నేనైతే డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే చాలాసేపు మాట్లాడతాను ఆయనతో. చాలా బాగుంటాడు లోపలైతే కృష్ణుడు మంచిగా. ఇక్కడ నుంచి వెన్న అయితే స్వామివారికి ఊరేగింపుతో వెళ్తుందనమాట. డైలీ 3 నుంచి 4 గంటల లోపు మధ్యాహ్నం పూట ఊరేగింపుతో తీసుకెళ్తారు. మా చేత అయితే మేము సేవాలంగా మా చేత అయితే పాలు తోడు కూడా వేయించారనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా మార్నింగ్ ఇలా అయితే విజిట్కి వచ్చాము. ఈవినింగ్ అయితే 4 to 10 మాకు డ్యూటీ అనమాట. ఫుడ్ కోర్ట్ దగ్గర సాంబార్ రైస్ వడ్డించడం. 4 days అదే డ్యూటీ ఇచ్చారు. ఇంకా మార్నింగ్ టైం ఇలా చూడాల్సిన ప్లేస్లు ఏమన్నా ఉంటే చూసేసి ఆ తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళిపోతామన్నమాట. ఇంకా అక్కడే సరిపోతుంది. 10, 11 కూడా అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళకి పెట్టిందే మేము కూడా కొంచెం తినేసేసి మధ్యలో ఇంకా అలా అందరికీ వడ్డిచ్చేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సేవ చేయడం వల్ల. నిజంగా అప్పుడప్పుడు ఇలా సేవ చేస్తే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాకైతే ఫుల్ హ్యాపీ. మా వాళ్ళందరూ ఇంకా షిఫ్ట్ వైజ్ మారుతా వడ్డిస్తున్నారన్నమాట. కాసేపు వాళ్ళు కాసేపు వీళ్ళు అని. మనకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా సేవకి వెళ్తే. మీకైతే కుదిరితే తప్పనిసరిగా వెళ్ళండి తిరుపతి సేవకి. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన సేవ ఏదైనా ఉంది అంటే అది తిరుపతి సేవ. నాకైతే మంచి హ్యాపీ అనిపించింది. కాకపోతే మనం సేవకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఏ అడ్రస్సులు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వచ్చిన భక్తులు మనల్నే అడుగుతారు, ఎక్కడ ఈ ప్లేస్ ఎక్కడ ఆ ప్లేస్ ఎక్కడ అని. మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలన్నమాట.